కాలేజ్ అనుకున్నా, ఏదో కాలేజ్ వచ్చింది. అవునా నిజమా? ఫస్ట్ టైంలో ఏమనిపించదు, అంత నార్మల్ ఉంటుంది. చెప్పు మామ నీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇయర్ ఏం చెప్పాలి? అనుకున్నా అటు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. సో హలో మామ, నా పేరైతే రాజు, మామన్ పేరైతే శివ. ఓకే, మేము కంటెంట్ చేయబట్టి ఇప్పటికి 2 months అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి ఉండే, ఇది మా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో. అయితే మేము ఇప్పుడు చేసే వీడియో మా కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, ఎందుకు గర్ల్స్ ఎట్లున్నారు, లైక్ నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఏమేమి ఎంజాయ్ చేసారు, ఇదంతా తెలుసుకుందాం. సో వాళ్ళని ఇలా అడగడం ఎందుకు, మన కంటెంట్ రైటర్ని అడుగుదాం. చెప్పు మామ నీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇయర్ ఏం చెప్పాలి? చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ గురించి, నేను ఏదో కాలేజ్ అనుకున్నా, ఏదో కాలేజ్ వచ్చింది. బట్ కాలేజ్ ఈస్ ఓకే, ఫెసిలిటీస్ అన్నీ ఓకే. అవునా నిజమా? కాలేజ్ చూడడానికి కూడా మంచిగా ఉంటుంది, సీనియర్స్ కూడా ఫ్రెండ్లీ ఉంటారు. అమ్మాయిలు రావట్లేదా? ఏమో బ్రో, నేను అమ్మాయిలతో మాట్లాడంటాను అంతే. నా ఎక్స్పీరియన్స్ ఓకే అని, మరి నీ ఎక్స్పీరియన్స్? అనుకున్నా అటు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. చెప్తాదే మామ, నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నేను అనుకున్న కాలేజ్ అయితే రాలేదు, బట్ ఓకే పర్లేదు. నా డైలాగ్లే మొత్తం కాపీ చేస్తున్నావు భయ్. ఒక 3 బ్యాక్లాగ్లతో, ఒక బోరుతో చిల్ ఉంది లైఫ్. కాకపోతే దోస్తాన్ అయితే మంచిగా సర్కిల్ ఏర్పడ్డది. ఓకే, నాకు మంచి ఫ్రెండ్ ఇట్లా దొరికింది కంటెంట్ కోసం. చదువు వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాను. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. ఇక్కడైతే మన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతను అడుగుదాం. సరే మామ, నీ ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. ఈవెంట్స్ ఎట్లున్నాయి? ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఫస్ట్ టైంలో ఏమనిపించదు, అంత నార్మల్. ఎప్పుడైతే సెకండ్ సెమ్ స్టార్ట్ అవుతుందో ఫ్యాకల్టీ ఎట్లున్నారు? ఫ్యాకల్టీ గుడ్. వాట్ అబౌట్ యువర్ ఫ్రెండ్షిప్ సర్కిల్? ఫ్రెండ్షిప్ సర్కిల్ ఇస్ సో నైస్. I think your experience is so good. ఎస్.